చావు భయం చావు కన్నా భయంకరంగా ఉంటుంది. ఎదుటివాడు ఎప్పుడు చంపేస్తాడోనన్న బెరుకు కుదురుగా కూర్చోనివ్వదు. అందుకే ఒక అడుగు మనమే ముందు వేద్దామని అనిపిస్తుంటుంది. కక్షలు కోపంతో చేసే హత్యల కన్నా భయంతో చేసే మర్డర్లే ఎక్కువగా ఉంటాయి. చంపేస్తానంటూ భర్త అన్న మాటలు ఆ ఇల్లాలిలో గుబులెందుకు రేపాయి? నీ అంతు చూస్తానన్న మొగుడిని ఆమె ఏం చేసింది? అసలు భార్యాభర్తల మధ్య గొడవకు కారణాలేంటి? భార్యాభర్తల మధ్య కోపతాపాలు సహజమే. కోపం వచ్చినప్పుడు సవాలక్ష మాటలనుకుంటారు. అవన్నీ నిజమని అనుకుంటే గొడవలు మరింత పెద్దవి అవుతాయి. కోపం తగ్గిపోయిన తర్వాత ఆలుమగలు అనుబంధం బలపడుతుంది. కాని కోపంలో భర్త అన్న మాటలను భూతద్దంలో చూపి తమ్ముడితో కలిసి భర్త హత్యకే పథకం వేసింది ఓ మహిళ. అందుకోసం సుపారీ గ్యాంగుకు డబ్బులు కూడా చెల్లించింది. అయితే కేవలం భర్త చంపుతాడని భయపడే అంతమొందించిందా, లేక మరేదైనా కారణం ఉందా? అసలు భార్యను చంపుతానన్న కోపం భర్తకు ఎందుకొచ్చింది? మార్కాపురం జిల్లా దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీనుకు సున్నిపెంటకు చెందిన ఝాన్సీకి 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 3 సంతానం ఉన్నారు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనుకు చెడు వ్యసనాలు ఉన్నాయి. ఝాన్సీ అయ్యప్పస్వామి ఆలయం వద్ద టీ దుకాణం నడుపుతోంది. అయితే 2 నెలల క్రితం శ్రీను గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడి రిమాండ్ ఖైదీగా ఒంగోలు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో భర్తను చూసేందుకు జైలుకు వెళ్లినప్పుడు శ్రీను భార్య ఝాన్సీపై కోప్పడ్డాడు. బెయిలు తీసుకురావడానికి ఎందుకు ఆలస్యమవుతోందని మండిపడ్డాడు. నేనింట్లో లేనప్పుడు నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసని, నేను బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి, నీ తమ్ముడు సంగతి తేలుస్తానంటూ హెచ్చరించాడు. ఝాన్సీకి అతని తమ్ముడి స్నేహితుడైన సూర్యనారాయణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసే భర్త తనను హెచ్చరించాడని ఝాన్సీ భయపడింది. భర్త బయటకు వస్తే తమ బంధానికి అడ్డుపడ్డమేగాక ఎక్కడ తనను చంపేస్తాడేమోనని ఝాన్సీ భయపడింది. అందుకే భర్తనే అంతమొందిస్తే తమకు అడ్డు ఉండదని భావించింది. ఈ విషయం సోదరుడు అశోక్ కుమార్కు తెలిపింది. ఇద్దరూ కలిసి గుంటూరుకు చెందిన 4 2 లక్షలు సుపారీ ఇచ్చారు. తాము చెప్పినప్పుడు శ్రీనును చంపాలని వాళ్లకు చెప్పారు. భర్తకు బెయిల్ ఇప్పించి జైలు నుంచి ఝాన్సీ బయటకు తీసుకొచ్చింది. ఒంగోలు నుంచి ఇంటికి కారులో భర్తతో పాటు బయలుదేరింది. తోడుగా తమ్ముడు అశోక్ కూడా వచ్చాడు. శ్రీనుకు ఏమాత్రం అనుమానం రాకుండా అతనితో చాలా ఆత్మీయంగా ఉన్నట్లు ఇద్దరూ నటించారు. మార్గ మధ్యలోనే చీమకుర్తి వద్దగాని, పొదిలి దాటిన తర్వాత గాని హత్య చెయ్యాలని పథకం వేశారు. ఈ మేరకు సుపారీ గ్యాంగ్కు సమాచారం ఇచ్చారు. అయితే ఆ 2 చోట్లా కుదరకపోయేసరికి పెద్దారవీడు అంకాలమ్మ గుడి సమీపంలో శ్రీను మూత్ర విసర్జన కోసం కారు దిగగా ఇదే సరైన సమయమని భావించి పథకం అమలు చేశారు. వాళ్ల వెనకే వచ్చిన సుపారీ గ్యాంగ్ పని కానిచ్చేశారు. నా భర్తను నేనే హత్య చేశాను, నేను ఇక్కడే ఉన్నాను అని పోలీస్ కంట్రోల్ రూమ్కే ఫోన్ చేశారు. ఎస్ఐ గారు కూడా ఆమెకు ఫోన్ చేయడం జరిగింది. అమ్మా ఎక్కడ చంపేశావు, ఎక్కడున్నామని. సో ఆమె పలానా దగ్గర చంపేసి అంకాలమ్మ చెట్టు దగ్గర ఉన్నానంటే ఆమె చెప్పిన పరిస్థితిని బట్టే అక్కడికి వెళ్ళి సార్ నిజమే ఇక్కడ చంపేశారు, ఎవరు అతను చనిపోయిందంటే చనిపోయిన వ్యక్తి పేరు లాలు శ్రీను అని అతను చనిపోయాడు. యాక్చువల్గా అతను మన పోలీస్ రికార్డ్స్లో ఉన్నాడు. సో అతనే గంజా కేసులో పోయిన తర్వాత అతన్ని జైలు నుంచి తీసుకొస్తూ బెయిల్ మీద అతన్ని కారులో తీసుకొస్తా అక్కడ దించి వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం కళ్ళల్లో కారం కొట్టేసేసి కత్తులతో దాడి చేసేసి అక్కడే చంపేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొంచెం స్ట్రేంజ్గా ఉంది ఈ కేసు. వీళ్ళే చంపి శవం వీళ్ళే ఉందని అంటున్నారని ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొంచెం లోతుగా ఇన్వెస్టిగేట్ చేయమంటే విస్తుపోయే విజయాలు దీంట్లో నుంచి బయటకు వచ్చినాయి. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళిద్దరూ ఉన్నారు నేరంలో, బట్ వీళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సహకరించిన వాళ్ళు వీళ్ళకి సహకరించి నేరాన్ని మీ నెత్తిన వేసుకోండి, మేము బయటకు రాకూడదు, మీకు సహకరిస్తామని చెప్పేసి ఒక చిన్న అగ్రిమెంట్కి వెళ్ళారు. అది ప్రీమెచ్యూర్ కాదు, వాళ్ళైతే ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీనికి సహకరించిన వాళ్ళు ఎవరో, దీని బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు ఎవరో కూడా ప్రతి ఒక్కరిని కూడా దీని కేసులో విచారించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సుపారీ గ్యాంగ్ను కాపాడేందుకు తామే హత్య చేశామంటూ ఝాన్సీ, అశోక్ ప్రయత్నించినప్పటికీ పోలీసులు మరికొందరి ప్రమేయం ఉందని నిర్ధారించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.